మరి ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళకి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు అవసరం లేదు. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. జోసా కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఎలాంటి ఫీజు కూడా కట్టే పని లేదు. ఏ రౌండ్లో సీట్ వస్తే ఆ రౌండ్లోనే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి విత్ పర్టికులర్ ఫీజెస్ ఉంటాయి. ఆ ఫీజు కట్టి, ఆ ఫీజు ఎంత ఏంటనేది 2024కి సంబంధించి బిజినెస్ రూల్స్ వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్కి ఫ్లోటు స్లైడ్ పెట్టుకొని వెళ్ళావు, సెకండ్ రౌండ్లో సీటు మారింది, మళ్ళీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలా? ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉంటాయి కాబట్టి మనకి మాట్లాడడానికి మనిషి ఉండడు, ఓన్లీ ఆన్లైన్లోనే మనకు వచ్చేటువంటి డౌట్స్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మెంటర్షిప్ అనేది మీకు అవసరం అనేది ఇక్కడ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ జిఎఫ్టీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్టులు కానీ, స్టేట్ కానీ, అండ్ కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ, ఎలా ప్రియారిటీ ఇచ్చుకోవాలి, ఆర్డర్ ప్రియారిటీ, అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీస్ చెప్తాను. అండ్ రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డాక్యుమెంట్ ఇష్యూస్ అంటే రిజాల్వ్ చేయడానికి నేను మీకు ఐడియాస్ ఇస్తాను, హెల్ప్ చేస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఇస్తాను ప్రతిరోజు కూడా. దానికి 24/7 ఫోన్ కాల్ యాక్సెస్ ఇస్తాను. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్ కాదు, ఇది కూడా నా నెంబరే, బట్ దీనికి కాల్ యాక్సెస్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత నా పర్సనల్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తుంది, అండ్ ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్, మీ కేటగిరీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మాట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని చూసుకొని మీరు కట్ ఆఫ్ ప్రకారం మీరు ఎక్కడ సీట్ వచ్చింది ఏంటో కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పేరెంట్స్తో 24/7 యాక్సెస్ ఉంటుంది. అందుకని మెంటర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అనమాట. హలో హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో జేఈఈ మెయిన్ 2024 ఆల్రెడీ సెషన్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి మే 26 నాడు అడ్వాన్స్ కూడా రాయిపోతున్నారు. అండ్ ఈ నెల ఏప్రిల్ 26వ తారీఖు జేఈఈ మెయిన్ సెషన్ 2కు సంబంధించినటువంటి రిజల్ట్స్తో పాటుగా ర్యాంక్ కూడా మీకు అనౌన్స్ అవుతుంది. సో ర్యాంక్ అంటే ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ పర్సెంటేజ్తో పాటుగా ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. మరి ఎవరెవరు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు అండ్ ఎవరెవరు జోసాకి పార్టిసిపేట్ చేయొచ్చు అనేది అయితే ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మనకు డిసైడ్ అవుతుంది. మరి జోసాలో పార్టిసిపేట్ చేయాలంటే మనకి రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉండాలి కదా. సో ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు అవసరం, ఖచ్చితంగా ఈ వీడియో అయితే అన్ని కేటగిరీ స్టూడెంట్స్కి, ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ సెల్, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్, అలాగే పీడబ్ల్యూడి అందరూ కూడా ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా సరే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి చెప్పేటువంటి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ జూన్ 1st వీక్ లేదా జూన్ 10 తర్వాత అయితే స్టార్ట్ అవ్వచ్చు. మరి జూన్ 10 తర్వాత మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మనం డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఏంటనేది అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. అండ్ మీ కేటగిరీస్లో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇవి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి స్ట్రగుల్స్ అండ్ వాళ్ళకు వచ్చినటువంటి క్వెరీస్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో సో జోసా 2024కి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇది మరి ఎన్ఐటి ప్లస్ సిస్టమా ఐఐటి అని అడిగితే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అండ్ ఐఐటి రెండింటికి కూడా నేను వివరంగా చెప్తాను అనమాట. సో రెండింటిలో ఒకే ఒక డాక్యుమెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టిఐ ఈ 3 కాలేజెస్లో ఎక్కడ సీట్ వచ్చినా సరే ఒక రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఓన్లీ ఐఐటిలో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఒక రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 2 రకాల డాక్యుమెంట్స్లో ఒక్క సర్టిఫికేట్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. రైట్, సో ఇక్కడ చూస్తే జోసా 2024 లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఏం చెప్పాను నేను? ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటితో పాటుగా ట్రిపుల్ ఐటి, ఆ తర్వాత జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు జిఎఫ్టిఐ. ఈ 3టికి కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. సో ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి క్లాస్ 10th మెమో, క్లాస్ 10th మెమో ఆర్ ఆధార్ కార్డ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేయడం కోసం వాళ్ళు క్లాస్ 10th మెమో అడుగుతారు అనమాట. క్లాస్ 10th మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. 10th క్లాస్ మెమోలో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆధార్ కార్డులోకి అవి చేంజ్ చేయించుకోండి. రైట్, 10th క్లాస్ మెమోలో చేంజ్ చేయించుకోలేము కాబట్టి 10th క్లాస్ మెమో ప్రకారమే మీ ఆధార్ కార్డు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండేలాగా చూసుకోండి. రైట్, నెక్స్ట్ క్లాస్ 12th మార్క్స్ మెమో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఎస్, ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు కాబట్టి ఇదేంటంటే మనం జనరల్గా ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ ఇంటర్ మెమో పెడితే సరిపోతుంది. ఇంటర్ మెమో మరి సపరేట్గా క్లాస్ 12th అన్నాడు కాబట్టి 12th క్లాస్ మెమో లేదుగా సార్ మా దగ్గర,
ఇంటర్మీడియట్ మెమోనే ఉంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. డౌట్ రావడంలో తప్పు లేదు, బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ మెమో పెడితే సరిపోతుంది క్లాస్ 12 అంటే. మరి క్లాస్ 12 సపరేట్గా ఎవరు పెట్టాలి అంటే సిబిఎస్ఈ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సిబిఎస్ఈ స్టాండర్డ్కి +1 +2 ఉంటాయి కదా. సో సిబిఎస్ఈ వాళ్ళకి క్లాస్ 12లోనే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ +2 మెమో వాళ్ళు పెడతారు. సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే +2 మెమో తీసుకొస్తారు. అండ్ స్టేట్ సిలబస్ చదివినటువంటి ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ మెమో పెడితే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ అర్థమైనాయి మీకు. నెక్స్ట్ థర్డ్ది సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ. వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్స్ చేసేది, చాలామంది తమ కేటగిరీ రిజర్వేషన్ కోల్పోయేది కూడా ఇక్కడే. సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ అది ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి మీకు, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్టీ అయితే ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఓబీసీ ఎన్సీఎల్ అయితే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ. ఇక్కడ కొంతమంది డౌట్, నాకు కొంతమంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఏమని, సార్ మాకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ లేదు, మేము ఏం చేయాలి అంటున్నారు. ఎస్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది పర్సన్ విత్ డిజేబిలిటీ. ఎవరైనా మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏదైనా అంగవైకల్యం ఉంటే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా, దాన్ని పీడబ్ల్యూడీగా పిలుస్తున్నారు అనమాట, పర్సన్ విత్ డిజేబిలిటీ. సో వాళ్ళకి మాత్రమే ఉంటుంది అది. మీ అబ్బాయి మంచిగా ఉన్నాడు, మీ అమ్మాయి మంచిగా ఉంది, ఎలాంటి డిఫెక్ట్స్ లేవనుకోండి, మీకు పీడబ్ల్యూడీ అవసరం లేదు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి లేదా పీడబ్ల్యూడీ కోటా కింద అప్లై చేశారు, ఇప్పుడు జేఈఈ మెయిన్కి సెషన్ 1 సెషన్ 2 రాశారు కదా, అప్పుడు పీడబ్ల్యూడీ క్లిక్ చేసి పీడబ్ల్యూడీ కేటగిరీ కింద మీరు అడ్మిట్ కార్డు తీసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీడబ్ల్యూడీ అయి ఉన్నారు, కానీ రిజిస్ట్రేషన్ టైంలో అంటే సెషన్ 1 సెషన్ 2 రాసే టైంలో పీడబ్ల్యూడీ కింద రాయలేదు, పీడబ్ల్యూడీ పెట్టడం మర్చిపోయారు. మరి ఇప్పుడు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. మీకు ఎలాగో పీడబ్ల్యూడీ ర్యాంక్ రాదు కదా. పీడబ్ల్యూడీ ర్యాంక్ వస్తే మీకు అవసరం. పీడబ్ల్యూడీ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? మనం అప్లై చేసే ముందు నేను పీడబ్ల్యూడీ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయాలి. పీడబ్ల్యూడీ అంటుంది, ఎస్ఆర్ నో అంటుంది. ఎస్ మీద క్లిక్ చేసిన వాళ్ళు ఇది తెచ్చుకోవాలి. అందరూ నోని పెడతారు. మ్యాక్సిమం ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో వాళ్ళే ఎస్ పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళకి అడ్మిట్ కార్డులో పీడబ్ల్యూడీ కేటగిరీ కూడా వస్తుంది, ర్యాంక్ కార్డులో పీడబ్ల్యూడీ ర్యాంక్ కూడా వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మనకి రెడీ చేసుకుని ఉండాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేశారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అన్నాం. ఇది పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఏది ఎవరైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళకి. ఇప్పుడు చూడండి 4 సర్టిఫికేట్స్ ఉంటాయి. 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ ఆ తర్వాత పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ దగ్గర ఒక నోట్ పాయింట్ రాశారు చూడండి. కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ April 1st, 2024. April 1st, 2024 తర్వాత తీసుకున్న డాక్యుమెంట్ మాత్రమే వ్యాలిడ్. దేనికి? కేటగిరీ సర్టిఫికేట్కి. April 1st, 2024 తర్వాత అంటే ఇప్పటి నుంచి చెప్పడానికి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏప్రిల్లో ఉన్నటువంటి 1st తారీఖు అంటే ముందర March 31st తీసుకున్నా కూడా ఇన్వాలిడే అవుతుంది. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఎవరైనా లేకపోతే April 1st తర్వాత డేట్తో లేకపోతే, April 1st, 2024 డేట్తో లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5th క్రాస్డ్ బ్యాంక్ చెక్ బుక్. ఆర్ అంటే లేదా అని అర్థం, ఇది లేదా ఇది అని అర్థం. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది సార్ మాకు చెక్ బుక్ లేదు, బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎలా సార్ అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు. ఆల్రెడీ మనం మెంటర్షిప్లో జాయిన్ అయిన పేరెంట్స్ నాతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అండ్ అలాగే ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి కాబట్టి నేను రివీల్ చేస్తున్నాను, అంతేగాని వేరే ఉద్దేశం కాదనమాట. సో మీకు ఏదైనా ఒక డాక్యుమెంట్ సరిపోతుంది. అంటే చెక్ బుక్ అయినా ఉండాలి. ఆ చెక్ బుక్ ఏం చేయాలి? చెక్ బుక్ ఫస్ట్ పేజ్ అని ఒక చెక్ బుక్ అనుకోండి, ఒక చెక్ నెంబర్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి వాళ్ళకి ఫోటో తీసి పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు సీట్ వస్తేనే. అండ్ ఇమేజ్ ఆఫ్ పాస్బుక్ విత్ బ్యాంక్ డీటెయిల్స్. ఇది రెండోది. ఇది అందరికీ ఉంటుంది. పాస్బుక్ ఉన్న అందరికీ ఉంటుంది కదా. బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేయగానే బ్యాంక్ పాస్బుక్కి మన ఫోటో ఉంటుంది, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ ఉంటాయి కదా. ఇది బ్యాంక్ పాస్బుక్ అయితే ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఫోటో తీయాలి. ఫ్రంట్ పేజ్ అంటే ఇలా క్లోజ్ చేసి పైన పేజీ తీయకూడదు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ వస్తాయి కదా విత్ ఫోటో, అది ఫోటో తీసి రెడీగా పెట్టుకోవాలి. సో ఇది 5th వన్. 6th వన్ వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ జోసా ఫార్మేట్లోనే ఉండాలి. జోసా 2024 ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లో ఉండాలి. మరి ఈ ఫార్మేట్ మాకు ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఆన్లైన్లో ఉంటుంది. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను. ఆర్ మీరు జేఈఈ మెయిన్
దాంట్లో జోసా దాంట్లో చూస్తే దొరుకుతుంది. ఓకేనా? ఆ ఫార్మేట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మీరు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, ఎనీ మెడికల్ ఆఫీసర్, ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న ఏ డాక్టర్ అయినా పర్లేదు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎవరైనా పర్లేదు, వాళ్ళకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళకి డాక్టర్కి ఒక గెజిటెడ్ నంబర్ ఉంటుంది. సో సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. మెడికల్ సర్టిఫికేట్, సార్ మేము మా అబ్బాయి బాగున్నాడు, అంటే మా అమ్మాయి బాగుంది, ఎలాంటి డెఫిషియన్సీ లేవు, హెల్దీగా ఉన్నారు, మేము ఎందుకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనే డౌట్ చాలా మందికి రావచ్చు. సో పీడబ్ల్యూడీ అయితేనే కదా మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితేనే కదా, మరి మేము ఎందుకు తీసుకోవాలనే డౌట్ వస్తుంది. బట్ ఇక్కడ అది కాదు. మెడికల్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అని అర్థం. అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే టైంకి మీ పాప లేదా మీ బాబు ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారు అని అర్థం. మీ హెల్త్ కండిషన్స్ అన్నీ అందులో ఉంటాయి. హైట్ ఎంత, వెయిట్ ఎంత, రెస్పిరేటరీ ఎంత, బ్లడ్ ఏ గ్రూప్ ఉంది, అండ్ ఇవన్నీ కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. ఫిల్ చేసి స్టాంప్ వేసి ఇస్తారన్నమాట. మీ హెల్త్ కండిషన్ మొత్తం కూడా అందులో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అది అందరికీ అవసరం. అది ఎయిదర్ పీడబ్ల్యూడీ అయినా పర్లేదు, అండ్ జనరల్ కేటగిరీ అయినా పర్లేదు. జనరల్ అంటే పీడబ్ల్యూడీ కాని వాళ్ళకైనా సరే, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, ఎస్సీ వాళ్ళని తీసుకోవాలి, ఎస్టీ వాళ్ళని తీసుకోవాలి, ఓబీసీ ఎన్సీలు అని తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ అని తీసుకోవాలి, జనరల్ కేటగిరీ అని తీసుకోవాలి. పీడబ్ల్యూడీ కేటగిరీ క్యాండిడేట్ కూడా మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ఆల్ ద కేటగిరీస్. ఓకేనా? మరి మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడే తీసుకుంటాం సార్ మేము, ఇంకా 4 నెలల టైం ఉంది కౌన్సిలింగ్కి అంటే ఇప్పుడు తీసుకోకండి, అవసరం లేదు. మీరు జూన్ నెలలో తీసుకోండి మెడికల్ సర్టిఫికేట్, అది ఉత్తమం. జూన్లో తీసుకోండి. మీకు జూన్లో ఎప్పుడు సీట్ వచ్చినా కానీ ఆ సర్టిఫికేట్ పెట్టేయచ్చు. జూన్ వరకు మెడికల్ సర్టిఫికేట్ కోసం ఆగండి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ మా బాబుకి ఇట్లా కౌన్సిలింగ్కి వెళ్ళాలి, మెడికల్ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లు ఇవ్వమన్నారు, సో కొంచెం చూసి ఇవ్వండి సార్ అంటే మీ బాబుని చూస్తాడు. హైట్ వెయిట్ అయినా ఒక ఎవరితోనో మెజర్ చేపిస్తారు అక్కడ, లేదా ఫిల్ చేసుకోరండి నేను సంతకం పెడతా అంటాడు. మీరు ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేసుకొని సంతకం పెట్టేసి సరిపోతుంది. రైట్, అదనమాట. నెక్స్ట్ 7th వచ్చేసి అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్. సో జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు కావాలి. జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు ఆన్లైన్లో దొరుకుతుంది. ఆల్రెడీ మీరు రాశారు కదా, సో అది మీ దగ్గర ఉంటుంది. ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. సో జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు దీనికి ఇది ఎవరికి కావాలంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్కి మాత్రమే కావాలి. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టిఏలో కానీ సీట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు కావాలి. మరి ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళకి జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు అవసరం లేదు. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. నేను చెప్పాను కదా, ఐఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళకి, ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీట్లు వచ్చిన వాళ్ళకి కొంత డిఫరెన్స్ ఉంటుంది అని. ఏ డిఫరెన్స్ అంటే జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఐఐటీ వస్తే, ఎన్ఐటి వచ్చినా, ట్రిపుల్ ఐటీ వచ్చినా, జిఎఫ్టిఏ వచ్చినా జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. వీటితో పాటుగా వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటితో పాటుగా ఏంటంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని అడుగుతాడు అక్కడ. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ దగ్గర మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటంటే ఇంటర్ మెమో ఆర్ ఇంటర్ టీసీ. ఇంటర్ మెమో ఆర్ ఇంటర్ టీసీ, ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ మెమో కానీ, ఇంటర్ టీసీ కానీ ఎక్కడ అప్లోడ్ చేయాలి? స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనే కాలంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి సర్టిఫికేట్లు అన్ని తీసుకున్నాం కదా, మనం ఎప్పుడు ఇవ్వాలి సర్టిఫికేట్స్ అంటే మీరు జోసా కౌన్సిలింగ్లోకి వెళ్తారు, జోసా కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఎలాంటి ఫీజు కూడా కట్టే పని లేదు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఎవరు ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టెప్ 1 జోసా రిజిస్టర్ అవుతాం. జోసాలోకి రిజిస్టర్. ఎలాంటి వాడు రిజిస్టర్ అవ్వాలి? మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అవి తెలుసు. ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జోసా రిజిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ర్యాంక్ రావాలి. ఏ ర్యాంక్ రావాలి? జేఈఈ ర్యాంక్. ఎంత అనేది పక్కన పెట్టండి, ర్యాంక్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఏదో ఒక ర్యాంక్ వచ్చి ఉండాలి. అండ్ తర్వాత 75% ఆర్ 65% క్రైటీరియా. డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్గా ఉన్నాయి. 65% ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడికి 65%. ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఓన్లీ, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనరల్ అండ్ అలా తర్వాత ఈడబ్ల్యూఎస్, ఆ తర్వాత ఓబీసీ, ఈ ముగ్గురికేమో ఈ 3 కేటగిరీస్కి 70% ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే వచ్చి ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసిన తర్వాత స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు. ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఒక 10 days వరకు చేసుకుంటారు. అండ్ మాక్ 1 జరుగుతుంది. మాక్ 1 ఒక 2 days గ్యాప్ ఉంటుంది. మాక్ 2
ఒక 2 days గ్యాప్ ఉంటుంది అండ్ లాకింగ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు మీకు రౌండ్ 1 వస్తుంది రిజల్ట్. సో రౌండ్ 1 రిజల్ట్, రౌండ్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు రౌండ్ 1 నుంచి అప్ టు ఎన్ని ఉంటాయి మనకి, రౌండ్ 6 వరకు ఉంటాయి. మీరు పెట్టుకున్నటువంటి ఛాయిస్ ప్రకారం మీకు రౌండ్ 1 లో సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సీట్ అలాటెడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎక్కడ డెస్క్టాప్ పైన మీరు మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. రౌండ్ 1 రిజల్ట్ డేట్ నాడు మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటే మీకు సీట్ వచ్చిందా లేదా చూపిస్తుంది. సీట్ వచ్చింది అనుకోండి, సీట్ అలాట్ అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. రౌండ్ 1 లో సీట్ వచ్చింది కాబట్టి, ఒకవేళ మీకు రౌండ్ 1 లో సీట్ రాలేదు, రౌండ్ 2 లో వచ్చింది. సీట్ రాని వాళ్ళు ఏం చేస్తారు, సీట్ రాలేదు కాబట్టి మనం ఏం చేయలేము, ఇంకా రౌండ్ 2 వరకు వెయిట్ చేస్తాం. రౌండ్ 2 లో వచ్చింది అనుకోండి, మళ్ళీ రౌండ్ 2 లో వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ మీరు రౌండ్ 2 లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఒక రౌండ్ 2 కూడా సీట్ రాలేదు, రౌండ్ 3 లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అప్లోడ్ చేస్తారు. రౌండ్ 4 లో వస్తే రౌండ్ 4 లో చేస్తారు. అంతేగాని మీరు సీట్ వచ్చా రాకపోయినా డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఉండదు, అక్కడ ఆప్షన్ ఉండదు. సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఆ ప్రొసీజర్ ఉంటుంది. మరి 6 రౌండ్లలో కూడా సీట్ రాలేదు మీకు, అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసే పని లేదు, కౌన్సిలింగ్ అయిపోతుంది. మనం ఆల్టర్నేట్ మెథడ్స్ మనం చూసుకుంటాం. మనకి ఏ కాలేజ్ అంటే ఇంకా బయట కాలేజీలో జాయిన్ అయిపోతాం. 6 రౌండ్లో సీట్ రాకపోతే, ఏ రౌండ్లో సీట్ వస్తే ఆ రౌండ్లోనే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి విత్ పర్టికులర్ ఫీజెస్ ఉంటాయి. ఆ ఫీజు కట్టి, ఆ ఫీజు ఎంత ఏంటనేది 2024కి సంబంధించి బిజినెస్ రూల్స్ వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీట్ వచ్చినప్పుడు ఇవి అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేయడమే ఆన్లైన్లో. మనకి థర్డ్ పర్సన్ ఎవరు ఉండరు వెళ్ళి చూపించి వెరిఫై చేయించుకోవడానికి. వాళ్ళు ఆన్లైన్లోనే వెరిఫై చేసి కరెక్ట్ అయితే సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని అంటుంది, లేకుంటే క్వెరీ రైజ్డ్ అని చెప్పి ప్లీజ్ రిజాల్వ్ ఇట్ అని మెసేజ్ వస్తుంది. ఆ క్వెరీ ఏంటో మళ్ళీ దానిలో ఒక లింక్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పలానా మిస్టేక్ పెట్టారు అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ పాస్బుక్ తప్పు పెట్టాం అనుకుందాం అంటే, అక్కడ అడుగుతాడు మీరు పెట్టిన బ్యాంక్ పాస్బుక్ సరైన ఫార్మేట్లో లేదు లేదా సరిగ్గా కనిపించట్లేదు, సో మళ్ళీ రీఅప్లోడ్ చేయండి అని అంటుంది. సో క్లియర్ ఇన్ఫర్మేషన్తో అప్లోడ్ చేయండి, అది దాన్ని మనం రిజాల్వ్ కరెక్ట్గా తీసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇలాంటి క్వెరీస్ వచ్చినప్పుడు మనం దాన్ని రిజాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అప్లోడ్ చేసేసాం. సో ఇది అప్లోడింగ్ ప్రాసెస్ అనమాట. మీకు 6 రౌండ్లో సీట్లు కాకపోతే ఎక్కడ కూడా మనం అప్లోడ్ చేసే పని లేదు, పైసా కూడా కట్టే పని లేదు. ఏ రౌండ్లో సీట్ వస్తే ఆ రౌండ్లోనే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సెకండ్ రౌండ్కి ఫ్లోట్ స్లైడ్ పెట్టుకొని వెళ్ళావు. సెకండ్ రౌండ్లో సీటు మారింది, మళ్ళీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలా, చేయాల్సిన పని లేదు. ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ వెరిఫై అయింది కదా నీకు. ఇట్లా సో ఏ ఒక్క రౌండ్లో వెరిఫై అయినా ఫర్దర్గా వచ్చేటువంటి రౌండ్స్లో మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే పని లేదు. ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉంటాయి కాబట్టి మనకి మాట్లాడడానికి మనిషి ఉండడు, ఓన్లీ ఆన్లైన్లోనే మనకు వచ్చేటువంటి డౌట్స్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మెంటర్షిప్ అనేది మీకు అవసరం. అందుకని మెంటర్షిప్ తీసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అనమాట. సో జాయిన్ మెంటర్షిప్, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ నెంబర్కి అయితే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ నెంబర్కి చేయండి. 9949088091 ఒకసారి చెక్ చేసుకోండి. బాలమర్తి ప్రసాద్ అని వస్తుంది. నా ఇమేజ్ చూస్తే మీరు గుర్తుపడతారు కాబట్టి, సో ఇది స్కాన్ చేసినా కానీ మీరు పేమెంట్ చేసేయచ్చు. దీన్ని స్కాన్ చేసినా పేమెంట్ చేసేయచ్చు. ఓకేనా, 1500 రూపాయలు 1500 రూపీస్ ఫోన్పే చేసి మళ్ళీ ఈ నెంబర్ సేవ్ చేసుకుంటారు కదా, ఇక్కడ ఆఫ్టర్ పేమెంట్ సెండ్ స్క్రీన్ షాట్ టు ద సేమ్ నెంబర్, ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. సో మీకు కంప్లీట్ గైడెన్స్, కౌన్సిలింగ్ అయిపోయి మీకు సీట్ అలాట్ అయ్యి అండ్ దెన్ మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఏ డౌట్ అయినా రిజాల్వ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ చేసిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఇప్పటికి కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరికి కూడా డిలీట్ చేయలేదు. వాట్సాప్ గ్రూప్లలో కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అర్థమైందా? సో మీకు మెంటర్షిప్ 1500 రూపాయలు అనేది ఎక్కువేం కాదు. మనం 4 to 5 months అయితే ఎంగేజ్ అవ్వబోతున్నాం, అసోసియేట్ అవ్వబోతున్నాం. ఈ 5 monthsకి నాకు పర్ మంత్ మీరు ఇస్తున్నటువంటిది ఓన్లీ 300 రూపీసే. చాలా లెస్ అమౌంట్ కంపేర్ చేస్తే. మీకు బయట ఎవరైనా 1000 రూపాయలకి ఇస్తాను, 1200కి ఇస్తాను, 1500కి ఇస్తాను సరే, వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సర్వీస్ కూడా అంతే ఉంటుంది. ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే ఫోన్ మాట్లాడతారు. రిజల్ట్ రాకుండానే మీకు అంత కంగారు ఏంటి అంటారు మళ్ళీ మాట్లాడితే. అంటే ఏదైనా 1-2 సార్లు మాట్లాడతారు, ప్రతిసారి మీతో మాట్లాడరు. అలాంటిది మన దగ్గర జరగదు అని నేను షూరిటీ ఇస్తున్నాను అనమాట. డెఫినెట్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మీ డౌట్స్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మంచి ఆలోచనలతో, మంచి ఐడియాస్తో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రతిదీ కూడా డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ చూడండి, మెంటర్షిప్ సంబంధించి నేను ఏమేమి ప్రొవైడ్ చేస్తాను మీకు అనేది ఇక్కడ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ జిఎఫ్టీకి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్టులు కానీ, స్టేట్ కానీ అండ్ కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ, ఎలా ప్రియారిటీ ఇచ్చుకోవాలి, ఆర్డర్ ప్రియారిటీ అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీస్ చెప్తాను.
అండ్ రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డాక్యుమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయడానికి నేను మీకు ఐడియాస్ ఇస్తాను, హెల్ప్ చేస్తాను. అండ్ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఇస్తాను ప్రతిరోజు కూడా, దానికి సంబంధించినటువంటి రౌండ్ బై రౌండ్ కానీ అండ్ ఇష్యూయింగ్ డాక్యుమెంట్స్ సంబంధించింది కానీ ఇంకా ఏదైనా కాలేజ్ లిస్టులు కానీ ఎలాంటిదైనా సరే వాట్సాప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. గ్రూప్ క్రియేట్ చేసి అండ్ 24/7 ఫోన్ కాల్ యాక్సెస్ ఇస్తాను. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్ కాదు, ఇది కూడా నా నెంబరే, బట్ దీనికి కాల్ యాక్సెస్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత నా పర్సనల్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తుంది, అండ్ ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్, మీ కేటగిరీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫార్మాట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని చూసుకొని మీరు కట్ ఆఫ్ ప్రకారం మీరు ఎక్కడెక్కడ సీట్ వచ్చింది ఏంటో కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పేరెంట్స్తో 24/7 యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇదే అనమాట మన మెంటర్షిప్లో వచ్చేటువంటి ఉపయోగాలు. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ మంచి ఆలోచనలు అయితే ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ.